హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ గార్డెనింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ఈ మధ్యన అయితే వీడియోలు చేయలేదు, చాలా గ్యాప్ అయితే వచ్చింది. ఎందుకంటే నేను పుష్కరాలకు అయితే వెళ్ళానండి. ఈ ఏడాది బద్రీనాథ్లో ఉన్న మానా గ్రామానికి వెళ్ళాను. సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ మానా గ్రామం ఇండియా మొదటి గ్రామం అండి. ఈ సరస్వతి నది చూడండి, చాలా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. అసలు ఈ సరస్వతీదేవి యొక్క స్వరూపం ఇక్కడైతే చూడవచ్చండి. ఈ సరస్వతీ నది చాలా పవిత్రమైనది. మిగిలిన నదులన్నీ బాహ్యంగా ప్రవహిస్తే ఈ సరస్వతి నది మాత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఒక్క మానా గ్రామంలో మాత్రమే సరస్వతి నది 3 కిలోమీటర్ల దూరం వరకు ప్రవహించి తర్వాత అయితే అంతర్వాహినిగా ప్రవహిస్తుందండి. దానికైతే ఒక పురాణ గాథ కూడా ఉంది. ఇక్కడే మహాభారతం చెప్తున్నప్పుడు వ్యాసుడు మహాభారతం చెప్తుంటే గణపతి అయితే రాశారు. ఈ సరస్వతీ నది ఈ ఉధృతికి, ఈ పరవళ్ళు తొక్కుతున్నప్పుడు విపరీతమైన ఈ శబ్దానికి వ్యాసుని యొక్క ఏకాగ్రత అయితే భంగమైందని సరస్వతీదేవిని, సరస్వతి నదిని అంతర్వాహినిగా ప్రవహించమని అయితే శపిస్తారు. అందుకే ఇక్కడ సరస్వతి నది 3 కిలోమీటర్ల వరకు చాలా హోరుగా ఉధృతంగా ప్రవహించి మీకు తర్వాత అయితే అంతర్లీనం అయిపోతుంది. అది కూడా నేను పిక్స్ అయితే పెట్టానండి, మీరు చూడొచ్చు. ఇది బద్రీనాథ్కి 3 కిలోమీటర్ల దూరంలో మానాలో మాత్రమే నేను చెప్పినట్టు ఇలా బాహ్యంగా కనిపిస్తుంది. మిగతాదంతా అంతర్వాహినిగా కనిపిస్తుంది. చూడండి, ఎంతో పరవళ్ళు తొక్కుతూ వేగంగా ప్రవహిస్తుంది. ఇలా వేగంగా ప్రవహించినప్పుడు 3 కిలోమీటర్ల తర్వాత భూమిలోకి అయితే అంతర్లీనం అయిపోయింది. చూసారండి, ఇక్కడ వరకు ప్రవహించి అక్కడి నుంచి అయితే మనకి పైన అయితే కనిపించట్లేదు. ఆమె లోపల భాగాన్ని అయితే అంతర్లీనంగా ప్రవహిస్తుంది, పాతాళంలో ప్రవహిస్తుంది. వ్యాసుడు ఆమెను అంతర్వాహినిగా ప్రవహించమని అయితే శపిస్తారు. ఒక భారతదేశంలో మానాలో మాత్రమే ప్రవహిస్తుందండి. మిగతా చోట ఆమె అయితే అంతర్వాహిని. ఏమి చాలా పవిత్రమైన నది. ఇక ఇక్కడ విషయానికి వస్తే నేను ఈ ప్రదేశంలో చూసింది వినాయకుడి టెంపుల్ అండి. వినాయకుడి టెంపుల్లో లోపలైతే ఒక గుహ ఉంది. ఇక్కడ కాయిన్స్ కనుక మనం ఇలా అంటిస్తే ఈ పైన ఉన్న శిలక నిలబెడితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని అయితే ఇక్కడైతే ఒక నమ్మకం. నెక్స్ట్ ఇక్కడ వ్యాసుడైతే తపస్సు చేశారండి. ఇక్కడ వేద వ్యాస గుహ అయితే ఉంది, కూడా చాలా బాగుంది. ఇక్కడ వ్యాసుల వారైతే ఉన్నారు. ఇదిగో లోపలికి వెళ్ళే ప్లేసు ఇది. ఈ లోపలంతా కొండలా ఉంటుందండి. లోపల వేదవ్యాసులు అయితే ఇలా ఇక్కడ తపస్సు చేశారు, కనిపిస్తుంది కదా. ఇది కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. ఈ క్షేత్రం చూస్తే ఎంతో మనసుకు ఆహ్లాదంగా అనిపించింది. ఇక్కడైతే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా చాలా బాగా అరేంజ్ చేసిందండి. ఈ మానాకి వెళ్ళి ఈ పుష్కరాలు చేసే దారి అయితే 1 వే అండి. వెళ్ళడానికి అదే, రావడానికి అదే. కాకపోతే మనకి పోలీసులు అది హెల్ప్ చేశారు. మేము మార్నింగ్ ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మాకు కాస్త త్వరగా అయిపోయింది. తర్వాత అయితే ఎక్కువ జనం ఉండడం వల్ల క్యూ అయితే ఫామ్ చేశారు. నేను ఇక్కడైతే వేడి నీళ్ళు అయితే హాట్ వాటర్ అయితే తీసుకుని అయితే స్నానం చేశానండి. ఇది ఇండియా మొట్టమొదటి విలేజ్, మనకు బార్డర్ తర్వాత, చైనా బార్డర్ తర్వాత. ఇక్కడ ఆర్మీ కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే మహాభారతం ప్రకారం పంచపాండవులు, ద్రౌపది ఇక్కడ నిర్వీర్యం చెందారండి. వాళ్ళు భగవంతుల్లో అయితే కలిసిపోయారండి. ఇక్కడ మొట్టమొదటి ఇండియా టీ షాప్ అండి, చాయ్ షాపు కనిపిస్తుంది కదా. ఇక పుష్కరం విషయానికి వస్తే ప్రతి ఏటా నదికి అయితే పుష్కరాలు వస్తాయండి. బృహస్పతి మిథునంలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు అయితే వస్తాయి. ఈ 12 నదులకి ఏడాదికి ఒకసారి ఒక నదికి పుష్కరం అయితే వస్తుంది. ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని కూడా ఉంటాయి. ఈ మిథునంలోకి ప్రవేశించినప్పుడు ఈ మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు. ఎవరికైనా పుష్కర స్నానం ఈ 12 రోజులు చేయడం కుదరకపోతే ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి పుష్కర స్నానం చేస్తే పుష్కరాలు చేసినట్టేనండి. మొదటి 12 రోజులు, లాస్ట్ 12 రోజులు అయితే అంత్య పుష్కరాలు. ఈ ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు కాకుండా మధ్యలో ప్రతిరోజు 12 ఆ టైంలో స్నానం చేస్తే పుష్కర స్నానం చేసినట్టే. స్నానం కూడా శుచిగా శుభ్రంగా చేయండి. ఇంటి దగ్గర కానీ రూమ్లో కానీ స్నానం చేసి పుష్కర స్నానం చేసి అక్కడ
పితృ సంబంధించిన కార్యక్రమాలు చేసినా, ఏదైనా దాన ధర్మాలు చేసినా, లేకపోతే ఏదైనా స్తోత్రాలు చదివినా కూడా చాలా మంచిదండి. ఈ పెద్దలకు చేసే పితృతర్పణాల వల్ల వాళ్ళకి మోక్షం అయితే కలుగుతుంది అని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇది కాకుండా కాళేశ్వరంలో చేయొచ్చు. నెక్స్ట్ త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి కలిసిన చోటండి. సరస్వతి నది కలవడం వల్ల అది ఇంకా పవిత్రమైంది. నెక్స్ట్ స్వామి పుష్కరిణి, తిరుమలలో కూడా ఈ పుష్కరిణి స్నానం చేయొచ్చు. ఆమె తపస్సు చేస్తే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగంలో నేను వెంకటాచలం కొండ మీద ఉంటే నువ్వు సరస్వతిగా పుష్కరిణిలో నువ్వు ఉంటావని ఆయన ఆమెకు వరమిస్తారటండి. ఇక్కడ నేను చూపించింది అయితే భీమశిల, భీముడు వేశారటండి. ఇది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇది సరస్వతీదేవి గుడి అండి. ఈ మానా సరస్వతి నది ఎక్కడైతే ప్రారంభమైందో దాన్ని ఆనుకునే సరస్వతి మందిరం ఉంది. అందరూ కూడా దర్శనం చేసుకోండి. స్నానం చేసేటప్పుడు చక్కగా పసుపు కుంకాలు సమర్పించి సూర్యునికి అర్ఘ్యం చేసుకున్నా కూడా పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది కదా. సరస్వతి మాత బాహ్యంగా ప్రవహించి 2-3 కిలోమీటర్ల తర్వాత అంతర్లీనమై పాతాళంలో ప్రవహించిన ప్లేసు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.